ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. వైసీపీ నాయకత్వం దివాళా కోరుతనానికి మచ్చుతునకైన ఉదంతం ఇది. హిందూపూర్ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ దిగంబర చేష్టల వీడియో బయటకు రాగానే జనానికి మతిపోయింది. వివిధ కారణాల వల్ల షాక్ వాల్యూ చాలా అధికంగా ఉన్న వీడియో అది. ఆ కారణాలు ఏవో ఇక్కడ మనకు అవసరం కానీ అందులో ఒంటిపై నూలుపోగు లేకుండా చేతిలో పట్టుకుని మరి ఎవరో పరాయి స్త్రీకి మగతనాన్ని చూపిస్తున్న ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడు ఈ వీడియో బయటకు రాగానే వైసీపీ నేతలు కూడా షాక్ అయ్యారు. నిజమని తేలితే ఎంపీపై చాలా కఠినమైన చర్య తీసుకుంటామన్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రథమ స్పందనే దానికి రుజువు. 2 రోజులు పోయిన తర్వాత సంభాళించుకుని వరుస మార్చారనుకోండి. ముందు మాత్రం వారికి కూడా మతిపోయింది. గోరంట్ల మాధవ్ 2019 ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా కదిర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఒక సందర్భంలో అప్పటి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మీసం తిప్పి, నేను గనక కాకి బట్టలు పెడితే అంటూ సవాలు విసిరారు. దాంతో మాధవ్ పేరు నలుగురికి తెలిసిందే. రాజకీయ ప్రవేశంపై బహుశా అప్పటికే ఆయనకి ఆలోచనలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి అంతటి నాయకుడిని పట్టుకుని అంత తెలుస్తా అంటూ మేసం తిప్పిన సిఐలో అప్పుడే జగన్కు మగాడు కనపడినట్లుంది. మరి లేకపోతే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను పార్టీలో చేర్చుకుని హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తారా? పోలీసు అధికారిగా ఉండగానే మాధవ్పై చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఒక రేప్ కేసు పెండింగ్లో ఉంది. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మాధవ్పై ఆరోపణలు వచ్చాయి. మాధవ్ ఏకంగా లోక్సభలోనే తనను చెప్పరాని బూతులతో తిట్టి చంపేస్తానన్నాడని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని డబ్బుల కోసం బెదిరించారని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సంచలనం దృష్ట్యా ఈ ఆరోపణలన్నీ ఒక ఎత్తు అయితే, న్యూడ్ వీడియో కాల్ ఒక ఎత్తు. ఆ వీడియో చూసిన వారెవరికైనా అది నిజంగా జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. అది ఒరిజినల్ అని తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం అక్కర్లేదు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు వెళ్ళింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ ఫిర్యాదు చేసింది. మాధవ్పై చర్య తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. మాధవ్ మాత్రం అది మార్ఫింగ్ వీడియో అని గట్టిగా బుకాయించారు. తాను జిమ్లో వ్యాయామం చేసే సమయంలో తీసిన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. మన ఇంగిత జ్ఞానంపై మాధవ్కు అంత నమ్మకం. మార్ఫింగ్ వీడియోతో కుట్రపూరితంగా తన పరువుకు భంగం కలిగించారని చంద్రబాబు, లోకేష్, చింతకాయల విజయ్ దీనికి బాధ్యులని ఆయన సిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్కు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్ ఫిర్యాదు మేరకు ఐటీడీపీపై సిఐడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. టీడీపీ వారు ఆ వీడియోను ఒక అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించి అది ఎలాంటి మార్పులకు గురి కాలేదంటూ వారు ఇచ్చిన రిపోర్ట్ను మీడియాకు విడుదల చేశారు. దాంతో సునీల్ కుమార్ రంగంలోకి దిగారు. టీడీపీ విడుదల చేసిన రిపోర్ట్ ఒరిజినల్ కాదని ఆ అమెరికన్ ల్యాబ్ ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ యజమాని జిమ్ స్టాఫర్డ్ తెలిపినట్లు ఆయన మీడియాకు చెప్పారు. టెక్నికల్గా ఆ మాట నిజమే, కానీ ఫోన్లో రికార్డు వీడియో ఎలాంటి మార్పులకు గురి కాలేదన్న తన ఫోరెన్సిక్ విశ్లేషణకు స్టాన్ఫర్డ్ కట్టుబడే ఉన్నారు. సునీల్ కుమార్ ఆ మాట చెప్పలేదు. ఆ పెద్ద మనిషి జనం సొమ్ము జీతంగా తీసుకునే పోలీసు అధికారి. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప కూడా ఆ వీడియో ఒరిజినల్ కాదన్నారు. పోలీసులు ఒక విచిత్రమైన వాదన చేర్చారు. వేరే ఫోన్లో ప్లే అవుతున్న వీడియోను మరో ఫోన్తో రికార్డు చేశారు కాబట్టి అది అనేక సార్లు ఫార్వర్డ్ అయింది కాబట్టి అది ఒరిజినలో నకిలీయో తేల్చలేం. అలా తేల్చాలంటే ఒరిజినల్ వీడియో దొరకాలి. ఇది ఎంత హాస్యాస్పదమైన వాదనో వేరే వివరించనక్కర్లేదు. ఈ విధంగా వైసీపీనే కాకుండా ఆ పార్టీ నడిపే ప్రభుత్వంలోని పోలీసు విభాగం కూడా మాధవ్కు అండగా నిలబడింది. రాష్ట్రపతి కార్యాలయానికి అందిన ఫిర్యాదుపై అక్కడి నుంచి తగిన చర్య తీసుకోండి అంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. ప్రధాన కార్యదర్శి ఏం చేయగలరు? ఆ మాటకొస్తే ఎవరైనా ఏం చర్య తీసుకోగలరు? మాధవ్ చేసిన పనిలో నైతికతను పక్కన పెడితే అది 4 గోడల మధ్య జరిగిన ప్రైవేటు వ్యవహారం. వీడియో కాల్ను మాధవ్ కానీ లేక అవతలి పక్కన ఉన్న మహిళ కానీ రికార్డు చేసి ఉండాలి. ఆమె ఏదన్నా ఫిర్యాదు చేస్తే మాధవ్ బోనెక్కుతారు. కానీ ఆ వైపు నుంచి ఎలాంటి ఆరోపణలు
లేనప్పుడు అందులో నేరం కూడా ఏమీ లేదు అని ఇక చర్య తీసుకోవటం అనే ప్రశ్న ఎక్కడిది? పరాయి స్త్రీలతో అలా ప్రవర్తించవచ్చునా అనేది మాధవ్ సంస్కారానికి సంబంధించిన విషయం. ఆ విషయంలో ఎవరైనా ఏం చేయగలరు? ఇది నా ప్రైవేటు జీవితంలో వ్యవహారం, 4 గోడల మధ్య నేను చేసిన పనులకు నేను ఎవరికీ జవాబుదారీ కాదు, వీడియో బయటకు వచ్చిన దానికి కూడా నా బాధ్యత లేదు అని మాధవ్ చెబితే నైతికత సంగతి ఎలా ఉన్నా వాస్తవం మాట్లాడినట్టు అయ్యేది. కానీ అలా మాట్లాడటానికి మరొక రకమైన నైతిక స్థైర్యం చాలా ఉండాలి. మాధవ్కు అది ఉంటే ఆ పని చేయరు. అందుకే పిరికిగా ఫేక్ వీడియో కుట్ర ఆరోపణల వెనక దాక్కున్నారు. ఎంపీగా నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది ఇట్లాంటి వెధవ పనులతో కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మరోసారి ఇలా వార్తల్లోకి ఎక్కావంటే మర్యాద దక్కదు అని వైసీపీ నాయకత్వం మాధవ్ను మందలిస్తే పద్ధతిగా ఉండేది. ఆ పని చేయటానికి ఆ పార్టీకి కూడా ఎంతో కొంత నైతిక పునాది ఉండాలి. అది అసలే లేదు కాబట్టి విమర్శకులపై ఎదురుదాడికి దిగారు. పార్టీ నుంచి మద్దతు లభించేసరికి మాధవ్ మరింత రెచ్చిపోయాడు. తనపై చర్య తీసుకోవాలనుకున్న టీడీపీ నేతలను ఉద్దేశించి ఒరిజినల్ చూపిస్తానంటూ భయపెట్టారు. ప్రజా జీవితంలో ఎంత గొప్ప విలువలు పోషిస్తున్నారో ఈ వైసీపీ పార్టీని చూస్తే ప్రజలకు అర్థమవుతుంది.